ఆ బల్లులు ఇంకా ఎన్ని రోజులు ఈ శాపాన్ని భరించాలి స్వామి అని అడుగుతుండగా ఆలయంలోకి ఒక పెద్ద ఏనుగు బాధతో కన్నీళ్లతో వచ్చింది. ఆ ఏనుగు వరదరాజు స్వామిని వారిని చూస్తూ మోకాళ్లతో నిలబడి దీనంగా, స్వామి, నేను ఎంతో కాలంగా అడవులలో నదీ తీరాలలో స్వర్గానికి దూరమై ప్రశాంతత లేకుండా తిరుగుతూ వెతుకుతుంది మీకోసమే స్వామి. ఎన్నో వందల దేవాలయాలు ఉండగా ఈ కాంచీపురంలోకి రాగానే నాలో దుఃఖం ఒక్కసారిగా బయటికి వస్తుంది. నాలో ఉన్న అహంకారం తప్పు అని తెలుసుకొని దయచేసి నన్ను శాప విమోచనం కలిగించండి అంటూ చెప్పుకుంటుంది. ఆ ఏనుగు ఇదంతా రెండు బల్లులు అక్కడే ఉండి చూస్తుంటాయి. అసలు ఆ ఏనుగు ఎవరు, ఎందుకు బాధపడుతుంది అని ఆ బల్లులకి సందేహం వస్తుంది. ఇంతలో వరదరాజు పెరుమాళ్ స్వామి మూల విరాట్ విగ్రహం నుంచి ఒక ప్రకాశం వచ్చి సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు అక్కడ ఉన్న ఏనుగుతో పాటు బల్లులు కూడా శ్రీ మహావిష్ణువుని స్మరించడం మొదలు పెట్టాయి.